करीमनगर के भाजपा सांसद बंदी संजय कुमार द्वारा मंत्री पूनम प्रभाकर पर की गई अनुचित टिप्पणी के विरोध में करीमनगर कांग्रेस के वरिष्ठ नेताओं ने कोमाटी रेड्डी नरेंद्र रेड्डी के नेतृत्व में करीमनगर गीता भवन चौराहे पर सांसद बंदी संजय कुमार के खिलाफ रास्ता रोको कार्यक्रम का आयोजन किया गया। इसके तहत कोमाटी रेड्डी नरेंद्र रेड्डी ने कहा कि मंत्री पूनम प्रभाकर पर बंदी संजय की टिप्पणियों को तुरंत वापस लिया जाना चाहिए और सार्वजनिक माफी मांगी जानी चाहिए। अगर वो माफी नहीं मांगते हैं तो करीमनगर के लोग बंदी संजय को आगामी सांसद चुनाव में जनता ही जवाब देगी। न्यू भारत समाचार करीमनगर नवीन कुमार के साथ अब्दुल समद की रिपोर्ट। ఐదు సంవత్సరాలు ఎంపీగా కరీంనగర్లో కట్టడు మట్టి పోయలేనట్టు అసమర్థత ఎంపీ బండి సంజయ్ కుమార్ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు। ఖబర్దారని చెప్తా ఉన్నాం। మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ వెంటనే గీతా భవన్ చౌరస్తాలో మరి క్షమాపణ చెప్పాలని చెప్తా ఉన్నాం। ముఖ్యంగా నీకు చేతనైతే నువ్వు చేసిన అభివృద్ధి మీద ప్రజలు ఓట్లు అడుగు, కానీ మరి తల్లికి సంబంధించి పుట్టుకు సంబంధించి నువ్వు మాట్లాడిన మాటలు క్షమించరా అనేటువంటి నేరంగా చెప్తా ఉన్నాం। మేము రాత్రి ఏసీపీ గారికి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। ఆయన మీద శిక్ష పడాలా, వెంటనే తన మీద కేసు బుక్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం। మేము అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ తగలబెట్టాలని చూసినాం, కానీ పోలీసులు అడ్డుకున్నారు। అయినప్పటికీ కూడా చెప్తా ఉన్నాం, ఖబర్దార్ బండి సంజయ్ కుమార్ మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। మేము ఎప్పుడు కూడా పుట్టుకకు సంబంధించి వ్యక్తిగత సంబంధించి తల్లిని అవమానించి మాట్లాడినటువంటి నువ్వు ఈ సమాజానికి ప్రజాప్రతినిధిగా పనికిరావు। వెంటనే నీ ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రజలకి క్షమాపణ చెప్పి నువ్వు రాజకీయ నాయకుడిగా పనికిరావని చెప్తా ఉన్నాం। నీకు దమ్ముంటే నువ్వు చేసిన అభివృద్ధి మీద మాట్లాడు, నీకు దమ్ముంటే నీ పార్టీకి సంబంధించినటువంటి ఏం ఎజెండా పెడతారో దాని మీద మాట్లాడు, కానీ అన్న ప్రభాకర్ గారిపై మాట్లాడినటువంటి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। మేము ఇక్కడి నుంచే నువ్వు ఎక్కడైతే మాట్లాడినావో ఆ ఊరికి పోతాం, అక్కడనే చర్చ పెడతాం। మేము ఈ నుంచి నడుచుకుంటూ పోతాం, అవసరమైంది అక్కడనే చర్చ పెడతాం। అడిగి రా, నీకు దమ్ముంటే నువ్వేం మాట్లాడుతావు, ఏం సమాధానంతో నీకు దమ్ముంటే అడిగి రమ్మని చెప్పి మేము మరి సవాలు విసురుతా ఉన్నాం। నీకు చేతనైతే నువ్వు రమ్మని చెప్తా ఉన్నాం। నీ ఏ విధంగా ప్రభాకర్ గారిపై మరి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడినావు మేము మాట్లాడని కూడా మాకు నోరు రావట్లేదు। ఒక తల్లి పుట్టుకకు సంబంధించి నర్సులో చెప్తేనే తెలుస్తుంది, ఏందా నీకు తెలివి ఉందా, నువ్వేమన్నా మనిషివేనా, నీకేమన్నా అసలు జ్ఞానం ఉందా, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నీ రాజకీయాల కోసం ప్రజలను ఈ విధమైనటువంటి ఉసుగొల్పడం కోసం రకరకాలుగా దీన్ని వాడుకోవడం కోసం ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాం। ఖబర్దారని చెప్తా ఉన్నాం। వెంటనే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు వాపసు తీసుకోకపోతే కరీంనగర్ చౌరస్తాలో నీ దృష్టి బొమ్మని నీకు ఉరిదీస్తామని చెప్తా ఉన్నాం। నిన్ను వదిలిపెట్టేది లేదు బండి సంజయ్, ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తాం। నువ్వు ఎక్కడైతే మాట్లాడినావో అక్కడికి వెళ్తాం, అక్కడికి రా, నీకు దమ్ముంటే ఆన్నే క్షమాపణ చెప్పు, లేకపోతే నువ్వు మాటలు నువ్వు ఏం మాట్లాడినావో మాకు చెప్తే సరిపో చెప్తా ఉన్నాం, లేకపోతే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తాం। పార్లమెంట్ నియోజకవర్గానికి సేవ చేయలేని బండి సంజయ్ ఓట్ల పిచ్చగానిలాగా హిందుత్వం పేరు మీద నిజంగా హిందుత్వంలో ఏదైతే నువ్వు హిందుత్వము దేవుళ్ళ గురించి మాట్లాడతావో తల్లి దేవతతో సమానం, మరి అలాంటి తల్లిని అవమానపరిచే విధంగా మా నాయకుడు పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। బండి సంజయ్ ఖబర్దార్, నువ్వు ఈ రోజు నుంచి ఎక్కడ తిరిగినా నిన్ను ఎదుర్కొంటాం, నీ యొక్క సమావేశాలలో మా నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం। ఈ రకంగా మాట్లాడడం నీ హిందూ సంస్కృతికి నిదర్శనమా? ఓట్ల పిచ్చగాని దేవుడి పేరు మీద పిచ్చమార్చుకునే మీరు నిజంగా హిందువులైతే ఇలాంటి తల్లి గురించి మాట్లాడే సంస్కృతి మీది కాదు, మీరు హిందువులు కాదు, ఓట్ల పిచ్చగాళ్ళు। ఈ రకంగా మేము హెచ్చరిస్తున్నాం।
నిన్న చిగురుమామిడి మండలంలో జరిగినటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. అటువంటి తల్లి ఎవరికైనా తల్లి, అటువంటి అమ్మను అవమానించే రకంగా బండి సంజయ్ గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారి యొక్క దిగుమని కూడా వ్యక్తం చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిస్టర్ బండి సంజయ్ గారు, మీరు ఏదో అనుకుంటా ఉన్నారు, కానీ పాపం పోనీ అని నీకు ఓట్లేసి పోయినసారి గెలిపిస్తే ఈసారి నువ్వు ఏం మాట్లాడతావు నీకే అర్థమైతే లేదు. దయచేసి ఇప్పటికైనా సంస్కృతి సాంప్రదాయాల మీద మీరు చాలా చక్కగా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు రాబోయే కాలంలో మిమ్మల్ని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పొందబెట్టడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక ఉద్యమ నాయకుడు పొన్నం ప్రభాకర్ అంటే ఈరోజు తెలంగాణకు తీసుకురావడంలో కీలకమైన వ్యక్తి. అదేవిధంగా రేపు అభివృద్ధి బాటలో కూడా ముందున్నటువంటి వ్యక్తి మా యొక్క పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. వారి తల్లి గురించి నువ్వు మాట్లాడినవా, నువ్వెంత, నీ ఐషద్ ఎంత, నీ విషాద్ ఎంత అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆఫ్టర్ పోతే పోయి ఒక్కసారి ఓటేస్తే నీ నోటికి అద్దు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు అక్షింతల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవి రాముని వారి అక్షింతలు అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు దేవుని అక్షింతలని నెత్తులు వేసుకుంటారు తప్ప వేరే ఉద్దేశం కాదు. నువ్వు ఇప్పటికైనా నీ భాషను మార్చుకొని సక్రమంగా ఉండాల్సి విజ్ఞప్తి చేస్తా ఉన్నావు. లేని ఏడల కరీంనగర్లో కావచ్చు, కరీంనగర్ పార్లమెంట్ ఏరియాలో మీరు ఎక్కడ కూడా అడుగు పెట్టడానికి సందర్భంగా తెలియజేస్తాను. ఈ అవకాశం కలిగినటువంటి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి వారి కొంచెం మీరు ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ గారు మా ఉద్యమ నేత పొన్నం ప్రభాకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.